వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి తెలంగాణ పీసీసీ తొలి అధ్యక్షులు, మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు. నమస్కారం పొన్నాల. నమస్కారం అండి, మీకు వీక్షకులకు మీ యాజమాన్యానికి. ఓకే పొన్నాల గారు, మిగిలిన అంశాలు మాట్లాడే ముందు ఒక ప్రశ్న ఏంటంటే, మీరు కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో లేరు. మనం కాంగ్రెస్లో ఉంటే బాగుండేది అనేది మీరు పార్టీ నుంచి బయటకు వచ్చాక ఎప్పుడైనా అనిపించిందా? ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి మీకు ఏదైనా అనిపించిందా? ఓకే, ఇక్కడ ప్రశ్న పూర్తి స్థాయిలో లేదు. రెండవది, పిసిసి అధ్యక్షుడిగా ఉండి అధికారంలో లేదు అనే మాట వాస్తవమే. పార్టీలో లేనప్పుడు అధికారంలోకి వచ్చిన మాట వాస్తవమే. కానీ నా 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో పార్టీలో ఉన్నప్పుడు అధికారం ఉంది, పార్టీలో ఉండగానే అధికారం పోయిందనే నగ్న సత్యాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు. అందుకోసం స్పెషల్గా మారింది కొద్ది కాలమైంది కాబట్టి మీకు ఈ 10 సంవత్సరాలదే గుర్తుపెట్టుకుని అడుగుతున్నారు. అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిణామాల గురించి మాట్లాడు. ఓకే, నేను అనేది ఏంటంటే, నేను అమెరికా నుంచి ఎందుకు వచ్చాను? అందులో ఏరోస్పేసు, నాసా, మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో పనిచేశాను. క్యాటిల్ షెడ్ బాండ్ టు క్యాపిటల్ సిటీ వయా వాషింగ్టన్ డీసీ ఏరోస్పేస్ అని ఎవరో బుక్ తయారు చేస్తున్నారు, తెలిసిన వాళ్ళు, అభిమానులు. అది వేరు, పక్క పెడదాం. అంటే నా బ్యాక్గ్రౌండ్ అది. కసితో పోయాను. విద్యా విత్తం లేకపోతే సమాజం గుర్తించదు అనే కసితో చదువుకోవడం, రావడం, పనిచేయడం జరిగింది. తిరిగి ఎందుకు వచ్చాను? నాలాంటి వాళ్ళకి మరింత అవకాశాలు కల్పించే దిశలో ఏం పనిచేశాను? కోళ్ళ పెంపకం ద్వారా దేశంలో, రాష్ట్రంలో, ఊళ్ళో ఆ రోజుల్లో ₹1 ఇన్వెస్ట్మెంట్కు వచ్చే ఉద్యోగాల సంఖ్య, హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొడ్యూస్డ్ ఈజ్ పౌల్ట్రీ ఫీల్డ్. అయితే ఎవరికయ్యా పౌల్ట్రీ ఫీల్డ్ ఉద్యోగం? ఈరోజు కూడా ఎవరైనా కోడి పెంటను తీసేవాళ్ళు ఉన్నారా ఊళ్ళల్లో? పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరు తీస్తారు? నిర్భాగ్యులు, అన్ఎడ్యుకేటెడ్, అన్స్కిల్డ్, డౌన్ ట్రాడెన్, ఇగ్నోర్డ్ పీపుల్ ఆఫ్ ది సొసైటీ. ఆ రోజుల్లో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ లేదు కదా పని చేసుకోవడానికి. సో ఆ ఉద్దేశంతో వచ్చినవాడిని. 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాకేదో అవకాశం ఇచ్చింది. అది కూడా ఎందుకు చేశాను? ఈ రంగాన్ని అభివృద్ధి చేసే దిశలో కూడా రాజకీయ నాయకులతోటి, గవర్నర్లతోటి, ప్రధానమంత్రులతోటి మేము టచ్లోకి వెళ్ళాం. ఈ రంగాన్ని మీరు మరింత ఇచ్చేయండి. మీరు ఇంపోర్టెడ్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. కానీ దేశంలో వచ్చే కోడి పెంట ఏదైతే ఉందో దానికి విలువే లేకుండా ఉంది, వాడుతున్నారు. న్యూట్రిషనల్ వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫెర్టిలైజర్ పాయింట్ ఆఫ్ వ్యూ, it is not equivalent to the cost of this equivalent fertilizer that we import. మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఆ డిఫరెన్స్. ఇది చెప్పి మేము సమాధానం చేసి ప్రభుత్వ సహకారాన్ని మరింతగా పెంపొందించిన వాడిగా ఈ దేశంలో మమ్మల్ని ఒక 12 మందిని గుర్తించారు. పౌల్ట్రీ లెజెండ్స్ ఆఫ్ ఇండియా. వాట్ వాజ్ ఇండియా అండ్ వాట్ ఈస్ టుడే? వాట్ వాజ్ యునైటెడ్ ఆంధ్ర, వాట్ ఈస్ టుడే? ఇట్స్ నెంబర్ 2 ఇన్ ద వరల్డ్ పౌల్ట్రీ ప్రొడక్షన్లో. అంటే ఎన్ని ఉద్యోగాలు వచ్చేసాయి. మేమేదో చేసాం ఇక్కడ లోకల్గా. బీవీ రావు గారని, తర్వాత మిగతా వాళ్ళని, సిజే రావు గారు, మన వీరు నందకుమారు, తర్వాత బాలాజీ హ్యాచరీస్ వారు, అందరూ ఉంటాం. మేము చేసి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కలిగించాం. నిమ్న జాతులకు, బడుగు వర్గాలకు అవకాశాలు వచ్చేది చేసాం. దీంట్లో ప్రభుత్వం చొరవ ఉంటే బాగుంటుంది, ప్రభుత్వంలో చేరితే ఇంకెంత చేయొచ్చు అనే ఉద్దేశంతో రాజకీయాల్లో అవకాశం ఇచ్చారని నేను వచ్చాను. కానీ నేను నమ్మిన పార్టీ. ఇప్పుడు ఎందుకు మారారు ఇట్లా అనుకుంటున్నారా అంటే, నేను పదవుల కోసం రాలేదు. నా లక్ష్యం వేరు. నేను నమ్మిన సిద్ధాంతం, నేను నమ్మిన వాస్తవాలు మరొకసారి ఎదుటి వాళ్ళు గుర్తించినా గుర్తించకున్నా నాకు సంబంధం లేదు. కానీ నేను ఎందుకు మారాను? ఒకటి, ఆత్మాభిమానం, గౌరవం. రెండవది, ఈ దిశ లోపల నేను అనుకునే విధానం లోపల మంచి పనులు జరుగుతున్నాయనే లక్ష్యాన్ని చూశాను. అక్కడ అవమానాల పాలు, గుర్తింపు లేకుండా ఉండడం, గౌరవించకుండా ఉండబడడం సామాజిక కోణంలో ఒకటైతే, ఇక్కడ ఒకటే మాట,
వెరీ ఫస్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు కులగణన అని చాలా గొప్పలు బాగా చేస్తున్నారు. ఎవరైనా రాజకీయాల కోసం చేస్తున్నారు. ఎవరయ్యా ఈ దేశంలో మొట్టమొదటిసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఏది ఎన్నికల తర్వాత 3 నెలల లోపట్నే, ఎన్నికలు లేవు కదా, ఓట్ల కోసం కాదు కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్, ఈ డిక్లరేషన్, ఆ డిక్లరేషన్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మనం ఇస్తాం అంటున్నారు. అది ఇచ్చారా లేదా అనేది డిబేటబుల్, దట్స్ నాట్ ది పాయింట్. కానీ దేశంలో ఎవరు చేశారు తర్వాత? బీహారు, కర్ణాటక పార్షల్లీ, ఆంధ్రలో జగన్ గారు ఏదో మొదలుపెట్టారు. ఎందుకంటే వస్తున్న ఆ కోవలో ఆలోచన వస్తున్న నేపథ్యంలో మేము కూడా ఉన్నాం ముందట అని చెప్పుకోవడానికి చేసేదే కానీ మనసులో వచ్చింది కాదు. ఇది ఎన్నికల ముందు వచ్చే ప్రస్తావన జనరల్గా. కానీ కేసీఆర్ దృష్టిలో రాలేదు. అందుకే ఆయన 3 నెలల లోపల సామాజిక విశ్లేషణ చేయించుకొని దానికి అనుగుణంగా అడుగులు వేసే కార్యక్రమం తీసుకున్నాడు. కాబట్టి నేను నా ఆలోచనకు తగ్గట్టుగా ఉంది కాబట్టి నేను వచ్చాను. ఆ తర్వాత ఇంకా మిగతా డెవలప్మెంటల్ యాక్టివిటీసు, ఇప్పుడు బీసీలకు ఫర్ ఎగ్జాంపుల్ 55 మంది కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు, 8 మంది ఎమ్మెల్సీలకు అవకాశం ఇచ్చాడు, 5 రాజ్యసభ మెంబర్లకు ఇచ్చారు. ఈ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో, ఒక రాష్ట్రంలో ఎక్కడైనా ఎన్నడైనా ఏ పార్టీ అయినా ఇంత పెద్దగా ఇచ్చిందా 10 ఏళ్ళలో? ఇది సామాజిక కోణం. సరే, అభివృద్ధి కోణం మిగతా అన్నీ మీకు తెలుసు. ఏది పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, ఆహారధాన్యాల ప్రొడక్షన్ కానీ, రాష్ట్ర సంపద కానీ, దేశంలో, ప్రపంచంలో, దేశంలో ఏ ప్రాంతంలో కూడా ఇంత త్వరితగతిన ఇంత అభివృద్ధిని సాధించిన చరిత్ర ఎక్కడ లేదు. సరే, ఎవరికి ఉండే అది మంచో చెడో వ్యక్తులు, మన పర్సెప్షన్స్ ఆఫ్ ఏ లీడర్, ఇట్స్ ఆల్ డిఫరెంట్. అంటే పొన్నాల్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న అందుకోసం వచ్చాను. అందుకోసం నేను ఇక్కడ ఉంటే మంత్రి పదవి వస్తుందనే విషయం, అంటే అధికారంలో ఉంటే ఎక్కువ మందికి మీరు చెప్తున్న బడుగు బలహీన వర్గాలు, వీళ్ళందరికీ కూడా, పేదవాళ్ళకి, వీళ్ళందరికీ సేవ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు బీఆర్ఎస్లో చేరింది ఎన్నికల ముందు చేరారు. మీరు జనగాం టికెట్ మీకు జరగనప్పుడు ఆ సందర్భంలో మీరు చేరిన పరిస్థితి. నేనేం టికెట్ అడగలేదే, నేను పోటీ చేస్తాను నాకు ఇమ్మని అడగలేదే, అసెంబ్లీ అడగలేదు, రాజ్యసభ అడగలేదు, ఏ కండిషన్ పెట్టలేదు, ఏ మాట మాట్లాడలేదు. ఒక పురోగతిలో ఉన్న పార్టీ నాయకుడు, అందులో మేము కలిసి పనిచేసాం, విభేదించాం, చర్చించాం, చరిత్రలో ఎప్పుడు జరిగిన విషయాలు జరిగినాయి. ఒక ప్రముఖ ఛానల్ ముందు ఒక సబ్జెక్టు మీద 5 గంటల 45 నిమిషాలు చర్చించే అవకాశాన్ని తీసుకున్న పొన్నాల లక్ష్మయ్య కేసీఆర్తో. మరెక్కడైనా ఎన్నడైనా ఎవరైనా ఇంతసేపు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? చర్చలకు వచ్చారా ఎవరైనా? అంటే మై కన్సర్న్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో ఇవాళ ఉంటే ఏదో మంత్రి పదవుల కోసమా? గౌరవం లేకపోతే మంత్రి పదవి అయితేంది, ఇంకేమైతే ఉంటుంది? అయ్యో, మనం ఆశించిన మేరకు పార్టీ పనిచేయకపోతే మంత్రి పదవి అయితేంది, ఏదైతే. అప్పుడు కాంగ్రెస్ నుంచి మీరు బయటికి రావడానికి ప్రధానమైన కారణం ఎవరు? ప్రధానమైన కారణం పార్టీలో జరుగుతున్న కార్యక్రమాలు. పార్టీలో సామాజిక కోణంలో కొంత అన్యాయం జరగడం. సరే, రాజకీయాలలో అన్నీ ఉంటాయి. అంటే మీ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని పక్కకి పెట్టారన్నా అభిప్రాయం? అంతే, నేను అడ్డొస్తాననే ఉద్దేశం. ఓకే, ఒక బీసీ నాయకుడిగా మిమ్మల్ని పక్కకు పెట్టారు. పక్కకు పెట్టడానికి చేసే ప్రయత్నంలో చేశారు. అయితే నన్ను, ఇది రాజకీయ కోణం, ఎవరైనా నేను ఉండాలనుకుంటారు, అంతే కదా. అందుకే కాంగ్రెస్లో ఇంకెవరు మాట్లాడలేదే అయ్యో అని. ఇప్పుడు అక్కడ ఉంటే, అరే ఆ నంబర్ 1 కాకపోయినా నంబర్ 2 వస్తుంది, నంబర్ 2 వస్తే మా వర్గానికి రాకపోవచ్చు, మాకు రాకపోవచ్చు, ఆయనకే వచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇది రాజకీయాల్లో సర్వసాధారణం. అందుకోసం నేను ఎవరిని ఇదనను. కానీ రాజకీయాలు దేనికోసం? అధికారం కోసం. అధికారం దేనికోసం? ప్రజల కోసం, ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం. ఆ దిశలో తూచా తప్పకుండా చేసే కార్యక్రమాల మీద దృష్టి పెట్టినట్టయితే నాకు సంతోషం అనిపిస్తుంది. లేకపోతే మన జీవితంలో రాజకీయాలు దేనికో మీరు చెప్తున్న నిర్వచనం అట్లా లేదు కదా ఇప్పుడు ప్రస్తుతం. ఉండని లేకపోని నాకు సంబంధం లేదు. నేను అందుకే పదవుల కోసం, రాజకీయం కోసం అయితే మొదలే ఉండేవాను కదా 78లో రాగానే. నేనేం చేయాలనుకున్నానో, నేను ఏ రకంగా అయితే ఉపయోగపడతానో అనుకొని ఆ రకంగా రాజకీయాలను కూడా అందులో పెడితే బాగుంటుందని తర్వాత వచ్చాను.
అంటే మీరు చెప్తుంది మీరు బీసీ కాబట్టి పార్టీలోంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళదే ఇక్కడ చలామణి అవుతోంది అనే అభిప్రాయంలో మీరు ఉన్నారా? మీరు ఏ, ఒక వర్గాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్. ఓకే, అంటే క్లియర్ గా అర్థం అవ్వాలి కదా మెసేజ్. క్లియర్గా లోపల ఓకే, పెట్టుకోకుండా ఓపెన్ గా మీరు మాట్లాడుతూ ఉంటారు కదా ఓపెన్గా జనరల్గా. మాట్లాడుతున్నా. ఉమ్. కాకపోతే ఏమవుతుందంటే ఒక ప్రత్యేకంగా ఒక పదం తీసుకుంటే ఇబ్బందులు పడతారు. ఉమ్. ఇది పార్టీలో నడుస్తున్న చరిత్ర అని చెప్పడానికి చేసే ప్రయత్నం. ఉమ్. అది సంస్కరించబడాల, అది అందరికీ ఉపయోగంగా ఉండాల. ఆ? అవమానాలు భరించి ఉండే అంత ఓపిక ఉన్నట్టయితే నాకంటే ముందు ఎవరెవరు మారారో తెలీదా? ఇక నేను పేర్లు పొజిషన్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి అనే స్థాయిలో ఉన్నతను ఎవరి దగ్గర ఎంతసేపు గడుపుతున్నాడో తెలీదా? ఉమ్. అదే ముఖ్యమంత్రిగా తన నివాసంలో కానీ ఆఫీస్లో కానీ ఎంతమందికి అలాంటి అవకాశాలు, కనీసం గంట 2 గంటలు కాదు, కనీసం ఒక 2 సెకండ్లు అవకాశం ఇచ్చే పరిస్థితులు కనపడుతున్నాయా? అంటే ఏమన్నట్టు? ఎవరి దగ్గర ఉంటున్నారు ఎక్కువ టైం? ఎవరు మీరు చెప్తున్న నెంబర్ 1 కావచ్చు. ఎవరు మీకు తెలియదా? ఉమ్. మీరు పాపులర్ టీవీ మళ్ళీ అందులో అయ్యో. పొన్నాల్ గారు, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు పొన్నాల్ గారు, మీరు బీఆర్ఎస్ నాయకులు కాబట్టి ఓపెన్ గా వ్యక్తుల పేర్లతోటి మీరు చెప్పే అవకాశం ఉంటుంది కదా. మీ సలహా చాలా సంతోషం, కృతజ్ఞతలు, ఎందుకంటే మీరు కాంగ్రెస్ లో ధన్యవాదాలు, ఉంటే మీరు పేర్లు ధన్యవాదాలు, చెప్పడానికి ఇబ్బంది. ధన్యవాదాలు. ఉమ్. కానీ జనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాను. తెలుసుకోవడానికి మీరు అందుకే ఇవన్నీ ఓపెన్ గా మాట్లాడుతున్నాను. అందుకే పేర్లతో సహా చెప్తే ఇంకా ఈజీగా ఉంటుంది కదా. నేను మామూలుగా ఎవరో మాట్లాడడంలో తిరిగి నన్ను మాట్లాడమంటారా? అంటే మీరు కాంగ్రెస్ నాయకుల్లాగా మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ నో, నాయకుల్లాగా నేను కాంగ్రెస్ మాట్లాడలేదు. నాయకునిగా మాట్లాడలేదు. ఐఎమ్ సారీ. మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు కదా ఇప్పుడు. అవును, బీఆర్ఎస్లో ఉన్నాను. ఎందుకున్నానో చెప్పాను, ఏం జరిగిందో చెప్తున్నాను, ఎందుకు ఆకర్షించలేనో చెప్పాను. అటువంటప్పుడు మిగతా దానికి ఇది లేదు కదా. అంటే మీరు అర్థం లేదు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు అంటే, ఉండేవి అనేది ఓకే. చెప్పడానికి మీరు ఎందుకు సంశయిస్తున్నారు? అంటే sorry, కాంగ్రెస్ లో వెళ్ళడానికి ఏదైనా అవన్నీ ప్రయత్నాలు లేకనే ఏమైనా కదా జరుగుతున్నాయా? వచ్చిందనేది. ఉమ్. అవమానాల పాలు చేశారని, ఒక అర నిమిషం కూడా మాట్లాడే అవకాశాలు లేవని, ఎవరితో ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఇప్పటికి కూడా అందరికీ ఏమాత్రం అవకాశం ఇస్తున్నారు, ఏ కోణంలో ఎవరితో మాట్లాడుతున్నారు అనేది పరిశీలించమని కోరుతున్నా. ఉమ్. ఒక ఈ స్థాయికి వచ్చిన నాయకుడు ఈ మాట్లాడితే సరే జనంలో వెళ్తుండొచ్చు, కానీ అది నాకు సహించు. మీరు చాలా ఆలోచించండి. చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఇది జాగ్రత్త ఎందుకైతుంది? ఉమ్. వాస్తవాలు మాట్లాడినప్పుడు జాగ్రత్త అనే పదం వాడడం తప్పు. కాదు, ఏ పేర్లు చెప్పకుండా మీరు చాలా అంటే జాగ్రత్తగా- మీకేం తెలియదా? మీరెందుకో చెప్పరు, నన్ను ఎందుకు చెప్పిస్తున్నారు? లేలే, ఎందుకు ఒక్క చెప్పింది నిమిషం. మీరు కదా. మీరు ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం, ఉమ్. మీరు అన్నీ చూస్తారు, ప్రజలకు చెప్పాలి కదా. మీకెందుకు కనపడలేదు? మీరెందుకు చెప్పరు? సారీ, వేరే ఉద్దేశం కాదు. మమ్మల్ని మాతో చెప్పించి ఇది చేద్దామని. అంటే బాధితులు మీరు కదండి కాంగ్రెస్ లో. మీరు అదిగో బాధితులు. బాధితులు కాబట్టే ఉమ్. బాధితులు తీసుకున్న చర్యలను అర్థం చేసుకోమని కోరుతున్నా. అంతే కదా. బాధ ఎందుకు వచ్చిందో చెప్తున్నా, ఉమ్. బాధ ఎందుకు సృష్టించబడుతుందో తెలుసుకోమని చెప్తున్నా, బాధ ఎందుకు సృష్టిస్తారో తెలుసుకోమని చెప్తున్నా. చూడండి అని చెప్తున్నా. తప్ప అంటే ఏదో చాకచక్యంగా లేకుంటే ఏదో గమ్మత్తుగా మాట్లాడుతున్నారు అని అంటే అనొచ్చు. దానికి నేను బాధ్యుని కాదు. సో నా మనసులో ఉన్నది చాకచక్యంగా కాదు, జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. మళ్ళీ కాంగ్రెస్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా అన్నట్టు ఒక మెసేజ్ వెళ్తుంది అది. ఓహో, మీ ఆలోచనలు, మీ సలహాలు చాలా సంతోషం. కానీ మీరు ఇవన్నీ చేసి రాజకీయాల్లో మంచి స్థాయిలో ఉండడానికి ఆశిస్తున్నారు కదా, అంతే కదా. మరి మీరు కూడా ఒక సలహాదారుడిగా మేజర్ పార్టీలకు, లేకపోతే మీరే ఓ పార్టీ పెట్టి ఈ మంచి లక్షణాలతో ముఖ్యమంత్రిగానో ఇంకేదో రావచ్చు కదా. మా పనులు అవుతుందా? చేసుకుంటాం మీరు రాజకీయాలకి సలహాలకి లేలే, అగో అక్కడే వచ్చింది. ఉమ్. రాజకీయం చేయమంటేనేమో కాదంటారు, కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు సలహాలు మాత్రం చాలా ఫ్రీగా ఇచ్చేస్తుంటారు. సలహాగా మీరు మాట్లాడిందే మెసేజ్ వెళ్తుంది అంతే. అదే పర్వాలేదు. ఇగో మా మెసేజ్ ఎలా పోవాలో, ఉమ్. రాజకీయాల్లో అధికారంలోకి ఎలా రావాలో, రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు తెలవకుండా ఉంటారా? అవునా? రైట్, ఓకే. సారీ, మిమ్మల్ని ఏం లేదు. అర్ట్ చేయలేదనుకుంటా. అర్థం చేసేది ఏముంది, మీ మనసులో చెబుతున్నారు మీరు. పొన్నాల లక్ష్మి గారు, ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు బీసీ ఉద్యమం, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి
సస్పెండ్ అయిన పరిస్థితి. షోకాజ్‌కి జవాబు ఇయ్యలేదు. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆయన ప్రధానంగా ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. రేపు బీసీల కోసం ఆయన కేసీఆర్ గారితోటి కూడా కలుస్తా ఉంటున్నారు. ఏ పార్టీ వాళ్ళతోటైనా, ఎవరితోటైనా కలుస్తామని చెబుతున్నారు. మీరు తీన్మార్ మల్లన్న కోసం కేసీఆర్ గారికి వీళ్ళకి మధ్య ఏదైనా ఒక సంధానకర్తగా పనిచేసే అవకాశం ఉందా? ఒకటి తీన్మార్ మల్లన్న ఒక నినాదం, ఒక స్లోగన్. ఆ లక్ష్యమే, ఆ ధ్యేయమే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా చేస్తున్నారనే దానికి నేను వివరాలు చెప్పాను. సో ఇఫ్ ఈ రియలైజ్ అయినా కాకుండా అండర్స్టాండ్ చేసుకోలేదు నేను అన్న. కలిసి పనిచేయడానికి ఎవరి లక్ష్యం కోసం అయితే వాళ్ళు కృషి చేస్తున్నారో ఆ లక్ష్య సాధనలో పూట ఎవరు ఉపయోగపడతారు, ఎవరి వల్ల త్వరితగతిన లబ్ధి చేకూరుతుందని ఆలోచన చేయమని కోరుతారు. ఆలోచన చేయమని ఇంత దూరం వస్తాను. నేను 2014లో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చాడు. వచ్చి, సార్ నేను గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ టికెట్ ఇవ్వండి. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, టీచర్ల కాన్స్టిట్యున్సీ కొద్దిగా అధికారంలో లేనప్పుడు పెద్దగా పట్టించుకోలేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అంటే చాలా ఇండిపెండెంట్గా ఉంటారు, మళ్ళీ ఇదవుతుంది అనే ఉద్దేశంతో చేయలేదు. ఈయన వస్తే నేను 2 టికెట్స్ ఇచ్చాను, ఈయనకి ఇచ్చాను. ఏమయ్యా, ఏదో మంచి ఛానల్లో చేస్తున్నావు, పేరు వస్తున్నట్టున్నది, ఇంకో కొద్ది రోజులు పనిచేస్తే ఇంకా పేరు వస్తుంది కదా అంటే నవ్వాడు. చాలే సార్, మీరైతే ఇవ్వండి, నేను గెలిచి వస్తా. నేనే పునాది. అట్లాగే దాసు శ్రవణ్ కూడా నాకు టికెట్ ఆఫర్ చేస్తే, ఏది ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గారు, చూడండి నేను అడిగింది పీసీసీ ఇచ్చారు, అది 2 నెలల టైం. సరే, పరిస్థితులు ఇలా అయినాయి. తెలంగాణ ఉద్యమంలో చివరి పోరాటం అందరినీ ఒప్పించగలిగే స్థాయికి తీసుకొచ్చిన చరిత్ర ఆయన సృష్టించాడు కాబట్టి వాళ్ళకు వచ్చింది, నేను కాదన. కానీ నన్ను పార్టీలో ఉన్నవాళ్ళు నా వల్ల అధికారంలో రాలేదు అని అనడంతో పాటు, బదనాం చేసేదితో పాటు, మళ్ళీ నేను ఏదైనా పోస్ట్ తీసుకుంటే ఏదో కక్కుర్తి పడ్డాననే మాట వస్తుంది. నాకు వద్దు. మీరు నా ఉద్దేశంలో ఆయన పార్టీలో కలిశాడు, చీఫ్ స్పోక్స్మన్గా పెట్టాము. దాసు శ్రవణ్కి ఇమ్మంటే ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు, అది వేరే విషయం. అది వాళ్ళ హైకమాండ్ ఇష్టం, ఆయన ఇష్టం, కారణాలు అనవసరం ఇక్కడ. అంటే నేను ఆ దృష్టితో చేసిన వాడిని. ఎవరు? ఈయనే, ఆయనే, ఇద్దరు. సరే, ఇవాళ దాసు శ్రవణ్ ఈ పార్టీలో బహుశా మీ పార్టీలో డిక్లేర్డ్ ఎలక్టెడ్ అయిపోతుంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. అది కూడా గవర్నర్ గారి రిజెక్షన్ తర్వాత ఇది ఒకటి ఉంది, అందుకోసం అయింది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఆ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన వాడు తీన్మార్ మల్లన్న. లేదు అంటే తన స్వయంగా చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మీకు సలహా ఇచ్చినట్టు. అంతేనే కదా. అంటే బీసీల కోసం ఆయన ఒక పార్టీ పెడితే, ఒకవేళ, ఎందుకంటే అది కూడా కొంత స్పెక్యులేషన్ వస్తుంది, పార్టీ పెడితే మీలాంటి వాళ్ళు మద్దతు ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు చరిత్ర 1000 సంవత్సరాలు, స్వాతంత్రం కంటే ముందు రాజరిక పరిపాలన వచ్చింది. ఈ స్వాతంత్రం వచ్చిన ఇన్ని రోజులైనా ఇంకా ఉద్యమం చేసే పరిస్థితి ఉన్నది. అవును, అంతేనా? ఇప్పుడు జ్యోతిరావు పూలే ఎప్పటి నుంచి మొదలుపెట్టాడు, ఇంకా మనం మొదలెడుతున్నాం, ఇంకా చేస్తున్నాం. అంటే సమాజంలో ఆ మార్పు తొందరగా రావాలని మన తాపత్రయం, మన లక్ష్యం, మన జీవితంలో సాధించాలనేది ఉంటుంది ఎవరికైనా. అది వచ్చే అవకాశాన్ని చూసి ఏమైనా ఆలస్యమయ్యేట్టుంటే సామాజిక కోణంలో ఆల్టర్నేట్ మెథడ్ ఏంది అనేది బాగా ఆలోచించాలి. అంతే కదా. సో అవును, ఎవరైనా అంటారు కావాలి అని, కానీ ఆ యూనిటీ అంటే ఆ పరిస్థితులు కల్పించబడుతున్నాయా? ఇన్ని సంవత్సరాల్లో ఎవరయ్యారే? ఇది మన బొరుగుల రామకృష్ణారావు, మన పివి నరసింహారావు గారు 1.5 year 1 year ఆ దామోదరం సంజీవయ్య అఖిల భారత కాంగ్రెస్ స్థాయిలో ఉండి ముఖ్యమంత్రిగా చేస్తే ఎన్ని రోజులు ఉండనిచ్చారు ఈ సమాజంలోని వ్యక్తులు? ఆ తర్వాత మిగతా వాళ్ళంతా ఎవరయ్యారు? మిగతా 2 కులాలే కదా. ఇది కాదనని నగ్న సత్యమే కదా. ఇవాళ కావాలంటాం, కానీ మొదలైతే పార్టిసిపేషన్ స్ట్రెంగ్త్ కానీ అధికారంలో ఉన్నవాళ్ళు ఈ వర్గాలను విస్మరించకుండా చేసే పని చేస్తూ చివరికి సాధించండి. వచ్చింది, యూపీలో వచ్చింది, మాట చెప్తున్నాను. చాలా రోజులు నిలబడ్డాను. ఆమె వచ్చింది, మాయావతి కాన్షీరామ్ తోటి. సరే, మూడోసారి రాలేకపోతున్నారు. అంటే సమాజంలో ఇంకా
ఈ పోరాటం సాగించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు నుంచి 1955లో నేను 5వ తరగతి విద్యార్థిగా అప్పుడు విశాలాంధ్ర అనే పదం ఉండేది, కమ్యూనిస్టులు తీసిన పదం. విశాలాంధ్ర వద్దు, తెలంగాణ వద్దు అనే నినాదంతో బడిగంటు కొట్టి బజార్లోకి వచ్చి ధారణాలు చేశాం. వచ్చిందా? 69లో ఉద్యమం జరిగింది, వచ్చిందా? అదేవిధంగా తర్వాత ఆంధ్ర ఉద్యమం వచ్చింది, తర్వాత మళ్ళీ వచ్చింది. 2001లో కేసీఆర్ గారు రావడం, అది ఉధృతం కావడం, ఒక్క ఓటు 2 రాష్ట్రాలన్న పార్టీ అదే బీజేపీ. ఆయన పాపం మచ్చలేని నాయకుడు వాజ్పేయి గారు, ఆయన సమయంలో 2 రాష్ట్రాలు ఇచ్చి తెలంగాణ ఇవ్వలేదు కదా. మరి తెలంగాణ రావడానికి సర్వశక్తులు ప్రాణత్యాగం చేయడానికి కృషి, ఇది కాకుండా సమాజంలోని అన్ని వర్గాలను ఏకీకృతం చేసే దాంట్లో సఫలమైనది. ఇప్పుడు మన స్వాతంత్ర పోరాటం తీసుకున్నాం. ఎప్పుడు? అప్పటి నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి నుంచి, తాంత్యాతోపు నుంచి ఎన్నో ఉద్యమాలు. ఉప్పు సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం అయింది. అయినా చివరికి 1933 తర్వాత అనుకుంటా గాంధీ గారు, పటేల్ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ వీళ్ళు వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు సృష్టించబడ్డాయి కాబట్టి బీజేపీ వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది. తీన్మార్ మల్లన్న పార్టీ పెడితే మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే మీరు బీఆర్ఎస్ నుంచి వచ్చి తీన్మార్ మల్లన్న వెనకాల ఉండే అవకాశం ఉందా మీలాంటి వాళ్ళు? మీరు నేరుగా అడుగుతున్నారు, నేను ఆ పని చేయను. నాకు తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ ద్వారా మరింత మేలు జరిగే విధంగా చేస్తాం. మేము ఇప్పుడు మన లైఫ్ టైం ఏంటి, మనమేంటి, నేను కాదంటలేను. ఈ పోరాటం జరగాల్సిందే, ఉద్యమాలు జరగాల్సిందే. అది నాయకుల కళ్ళు విప్పించే పరిస్థితులు చేయాల్సిందే, తప్పదు. కానీ ఇంత తొందరగా చూసాం నిన్న ఎలక్షన్లో కూడా. మాట చెప్తున్నాను అంటే వాస్తవ పరిస్థితులు గమనించమంటాం. నేను ఎలక్షన్లో ఏమైంది? యూనిటీ వచ్చిందా? యూనిటీ రాదని మనం ఊరుకుందామా? కాదు కదా. కానీ యూనిటీ రాకపోయినా ప్రస్తుత పరిస్థితుల్లో గౌరవాన్ని పెంచే విధంగా, అవకాశాలు కల్పించే విధంగా, అందరూ ఇంకా ముందుకు వచ్చే విధంగా, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచే విధంగా ముందుకెళ్ళినట్టయితే ఏనాడో ఓనాడో వచ్చేస్తుంది. రాలేదా యూపీలో? అంటే తీన్మార్ మల్లన్న బలపరిచిన అభ్యర్థులు గెలవకపోవడం ఒక ఉదాహరణ అంటారు. అదే వాస్తవాలు చూడాలి అంటున్నారు, అంతే కదా. వాస్తవాలు చూడాలి అంటున్నారు కదా. పొన్నాల లక్ష్మి గారు, ఎస్ఎల్బీసీ ప్రమాదానికి కారకులు ఎవరంటారు? ఇందులో ప్రధానంగా విలన్స్ ఎవరు? నేను ప్రారంభించింది, నేను మంత్రిగా ఉన్నాను. తర్వాత కేసీఆర్ గారు కూడా అప్పుడు 23 కిలోమీటర్ల టనెల్ తవ్వకం జరిగింది. తర్వాత 12 కిలోమీటర్ల తవ్వకం జరిగింది. ఇక్కడ సమస్య ఏంటంటే, సమస్యను అర్థం చేసుకోకుండా, సమస్యలు ఉన్నాయని తెలిసినా పరిష్కార మార్గాల దృష్టి పెట్టకుండా ఏదో పనులు చేయాలనే తాపత్రయం తప్ప ఖచ్చితమైన పరిపాలన అనుభవం లేక, అవగాహన లేక తొందరపాటు నిలబడడం జరుగుతుంది. ఎందుకు ఈ తాపత్రయం తొందరగా చేయాలని? ఎందుకంటే మేము వచ్చిన చేయాలి కదా. ఎందుకంటే ఆయన ఇప్పుడు గమ్మత్ ఏంటంటే, దురదృష్టం, ఇవాళ ఇరిగేషన్ శాఖ ఆ జిల్లా వాసి కదా, అదే ఆయన. మరి వీళ్ళు ఆ జిల్లా వాళ్ళు ఇప్పుడు చేస్తామని అనే నాయకులు ఈ 20 ఏళ్లలో ఎప్పుడైనా, ఎన్నడైనా, ఎక్కడైనా అసెంబ్లీలో కానీ పెద్ద పెద్ద లీడర్లు ఎవరు, జయపాల్ రెడ్డి లాంటి వాళ్ళు నల్గొండకు వచ్చి 2 సార్లు గెలిచారు. ఎన్నడైనా, ఎప్పుడైనా నీళ్ళ గురించి ప్రస్తావన తీసుకొచ్చారా? ఎలా జరుగుతున్నదని సమీక్షించారా? ప్రభుత్వాలకు సూచనలు చేశారా? ప్రభుత్వాలకు హెచ్చరిక చేశారా? అధికారంలో కానీ ప్రతిపక్షంలో కానీ. అంటే నేను అంటే గమనించమని కోరుతున్నాను. ఇవాళ ఏదో వచ్చింది, మేము చేయాలి ఉంది ఎవరికైనా, ఎన్నికైనా అయ్యో నాది అదే శాఖ కదా, చేయాలి కదా. చేసే ముందు ఏం చేయాలనే దాని మీద సుదీర్ఘంగా సమీక్షలు జరిపారా? నమ్మకం. 4 సంవత్సరాల నుంచి సమస్య ఉంది, అది ఉన్నది. ఇగో చూడండి, ఇప్పటి వరకు జరిగిన పని అంతా, ఇప్పుడు జరిగే పని ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి
ఇది ఇన్లెటు, ఇది అవుట్లెటు. ఇది జరిగే ముందు ఈ ప్రాంతం సమస్య అనేది తెలుసు, 4 ఏళ్ల కింద తెలుసు. పని మొదలుపెట్టే ముందు గతంలో ఉన్న సమస్యగానే ఉందా, పెరిగిందా, తగ్గిందా అనేది మనం తెలుసుకోవాల్సిన అత్యంత అవసరం. ఆ అవసరానికి మీరు ప్రభుత్వ పరంగా పరీక్షలు చేయించారా? పరీక్షలు చేయించడానికి మీ దగ్గర లెటర్లు రాశారా? లెటర్లు రాస్తే పరీక్ష చేసేవాళ్ళు చేస్తామని చెప్పారా? చేశారా? చేస్తే దాని ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇవన్నిటిని చెప్పొచ్చు కదా. ఇంకొకటి, ఈ 50-60 మీటర్ల లోపట చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. వాళ్ళు చెప్తున్నారు, 4 ఏళ్ల కింద చెప్తారు. చేస్తున్నప్పుడు ప్రతి మీటరు తవ్వే ముందు ఆ 1/2 మీటర్లో ఎలా ఉంటుంది అని పరీక్షలు చేయించిన తర్వాత, సాధ్యమని అన్న తర్వాత ఫలితాలు దుష్పరిణామాలు రాకుండా ఉండడానికి చేసే ప్రక్రియ వాళ్ళు మొదలెడతారు. ఇది 15వ తేదీ మొదలుపెట్టి 22వ తేదీ 7 రోజుల వరకు కొనసాగించి నీళ్ళు ఎక్కువ వస్తున్నాయని తెలిసి, అంతకుముందు పరీక్షలు చేసిన దానికి కొత్తగా చేసేదానికి తెలియకుండా నీళ్లు వస్తున్నా కానీ ఎక్కువ నీళ్ళు వస్తున్నాయని తెలిసి కూడా పనులు కొనసాగించిన చరిత్రే కదా. అంటే ఏమన్నట్టు నాకేం తెలియదు. ఈ ప్రొసీజర్స్ అంతా చేయాల్సింది అధికారులు కదా. ఓకే, మనం పదవిలో ఎందుకున్నామా? అధికారులతో చేయించడానికా లేదా? మరి సమీక్ష చేసి అది చేయమని కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి కదా ఇందులో. అవును, ఉంటాయి. ఎందుకుంటా? అవును. ఇప్పుడు వాళ్ళని అడుగుతారు, అడిగితే వాళ్ళు చేయలేదు, చేశారు, అవన్నీ పేపర్లు ఉంటాయి కదా. అది బయట పెట్టాలి కదా. అందుకే కదా వైట్ పేపర్ అని, అందుకే కదా కమిషన్ అనేది. సరే, ఎవరికైనా ఇప్పుడు ఏ శాసనసభ్యుడైనా, ఏ మంత్రి అయినా, ఏ స్థాయిలో ఉన్న నాయకుడైనా కానీ ప్రజల చేత ఎన్నుకోబడితే తొందరగా చేయాలంటాడు. అది సర్వసాధారణం. కానీ దానికి అనుగుణంగా మనం పరిపాలన జరుగుతుందా లేదా ఆలోచించాలి కదా. అది కాలేదు కాబట్టే ఈ దుష్ట పరిణామం. ఓకే, ఎప్పట్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? ఇది ఆగిపోతుందా లేకపోతే ముందరికి వెళ్తుందా? నా ఉద్దేశం ఏంటంటే, ఇది మళ్ళీ టెస్ట్ చేసి చేయాల్సిన అవసరం, కానీ 2 వైపుల నుంచి. ఇదేమో ఇన్లెట్ ఏమో ఎత్తు మీద ఉంది, అవుట్లెట్ ఎత్తు మీద ఉంది, అంతే కదా. నీళ్ళు వస్తే, మడ్డు వస్తే ఇన్లెట్ నుంచి వచ్చేదాన్ని మళ్ళీ ఇన్లెట్ దాకా తీసుకుపోయి బయట పారేయాలి. ఇది అది ఎండుకు వచ్చేది మట్టి అయినా లేకుంటే నీళ్ళైనా ఒకటేమో గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశం, గ్రేడియంట్ ఉంది కాబట్టి 1:300 ఏదో ఉంది, నార్మల్గా పోవాలి కదా. అది పోతుంది కాబట్టి ఈ సమస్య పెద్దగా ఉండదు ఇది తీయడానికి. అందుకోసం నా సలహా, మీరు ప్రభుత్వానికి, నిపుణులకు, ఈ దీంట్లో ఉన్న నిష్ణాతులకు ఎవరికైనా మీరు నిర్ణయాలు తీసుకోండి, సమీక్షించండి. ఏంటి అంటే, ఈ సమస్య ఇంత పెద్దగా ఉన్న ఇన్లెట్ నుంచి కాకుండా మొదలు మిగతా 9 కిలోమీటర్లే ఉంది. ఈ 9 కిలోమీటర్లో 50 కిలోమీటర్ల వరకు కూడా అవుట్లెట్ నుంచి తొందరగా చేసుకోవచ్చు, సమస్య రాదు అని నేను అనుకుంటున్నాను. నాది ఒక భావన, ఆలోచన, నాకు కలిగిన దీన్ని ఏమంటాం, అది మీ అనుభవం లేండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఐ సీ ఇట్, అది చేయించండి. దాంతోపాటు ఈ 50 మీటర్లలో ఏం చేయాలనేది మళ్ళీ పరీక్షలు చేసి, అది కూడా ఇన్లెట్ నుంచి కాకుండా అవుట్లెట్ నుంచి చేస్తే ఈ వచ్చే ఇదంతా పోవడానికి వీలుగా ఉంటుంది అని నా సూచన, నా సలహా. నేను 1-2 మేజర్ ఇంజనీర్లతో మాట్లాడాను. మీరు ఈ సలహా మీకు రావడం మేము ఆశ్చర్యపోతున్నాం సార్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, సమస్య ఏంటంటే, ఈ 2 సైడ్ల నుంచి చేసేటప్పుడు ఈ కాంట్రాక్టర్ ఒకటి, కాంట్రాక్టర్లు మరి సబ్ కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు ఇటు నుంచి వేరే ఇచ్చిండొచ్చు, అటు నుంచి వేరే ఇచ్చిండొచ్చు, నాకు తెలియదు, చూడాలి. చూసినప్పుడు వాళ్ళ లాభం కోసం కాదు కానీ వాళ్ళ పని కోసం వీళ్ళు మీ ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పొచ్చు, నేను కాదన. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో, భౌగోళిక పరిస్థితులలో ఈ రకంగా చేస్తే బాగుంటుంది. దయచేసి మీ యంత్రాంగం కానీ, జిఎస్ఐ వాళ్ళు కానీ, మిగతా వాళ్ళతో కానీ, ఈ టన్నెల్లో నైపుణ్యం ఉన్న వాళ్ళతో చర్చించి ఆ రకంగా సమస్యను తగ్గించే విధంగా, సమస్య అడ్డు రాకుండా ఉండే విధంగా చేసే దాంట్లో పనిచేయండి అని నేను కోరుతున్నాను. అందుకే ఈ మ్యాపులు తెచ్చి చూపించింది. అందుకే నిన్న కొంతమంది
రిటైర్డ్ ఈఎన్సీలు నా దగ్గర పనిచేసిన వాళ్ళు. వాళ్ళతో దాదాపు 2 గంటల 45 నిమిషాలు మాట్లాడాను. సరే వాళ్ళు చెప్పినంత మాత్రాన నాకు అన్నీ తెలిసినట్టు నేను అనా, వాళ్ళకి అన్నీ తెలుసని నేను అనా, కానీ ఇది ఆలోచించమని నేను కోరుతున్నాను. ఓకే. పొన్నాల లక్ష్మి గారు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వాళ్ళ అత్తగారు ఝాన్సీ రెడ్డి గారు, ఈ కుటుంబ ఆ, తగాదాలు గత కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న పరిస్థితి. అంటే ఈ ప్రశ్న మీరు ఒక సీనియర్గా, మిమ్మల్ని చాలా సీనియర్, మీరు మంత్రి, ఒక టీపీసీసీ అధ్యక్షులుగా కూడా గతంలో చేశారు, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు, మిమ్మల్ని అడగకూడదు. కానీ మీరు ఆ జిల్లాకి చెందిన వాళ్ళు కాబట్టి, వరంగల్ జిల్లా, దీన్ని ఎట్లా చూస్తారు ఒక బీఆర్ఎస్ నాయకులుగా ఈ యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి గారి వివాదాలు? అంటే చెప్పేదంతా చెప్పి అడగనే అడుగుతున్నారు కదా. ఆ? ఆ, ఇక్కడ రాజకీయాలు, అనుభవాలు, గత చరిత్ర ఇవి పరిశీలించినట్లయితే వాళ్ళ మీద నేను ఎందుకు మాట్లాడాలా? ఉమ్, ఇవాళ రేపు రాజకీయాల్లో ఎట్లా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, పూర్వ అనుభవాలు ఏమిటి, చరిత్ర ఏమిటి, అది లోపించింది కాబట్టి అదేదో వాళ్ళిద్దరి మధ్య వచ్చిందని దాన్ని పెద్దగా చేసి వాళ్ళని ఎక్కిత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. ఉమ్. అంటే ఎందుకు వచ్చారంటారు వాళ్ళు రాజకీయాల్లోకి? మీరు ఒకసారి అడగండి, పిలవండి, మంచిగా బాగుంటుంది కదా. మీ జిల్లా వాళ్ళు కాబట్టి. నేను చెప్తే బాగుండదు కదా. ఉమ్, రాజకీయాల్లో వచ్చిన వాళ్ళను మీ మీ ఉద్దేశం ఏంది అని వాళ్ళని అడిగితే బాగుంటుంది. నన్ను పార్టీ ఎందుకు మారామంటే నేను చెప్పాను, ఉమ్, అవునా కదా, వాళ్ళని అడగండి. ఏమో సేవ చేద్దామని వచ్చారా అంటారు, ఇంకేమైనా చెప్తారా ఎవరైనా? ఉమ్. అప్పుడే ఎందుకు వచ్చింది ఆలోచన? ఇంకేముండొచ్చు చెప్పడానికి, ఏముండొచ్చు ఇంకా? ఏముంటుంది, ఏముండదు. ఇంకా ఇక్కడ ఒకటి, సరే అన్ని కోణాల్లో ప్రభావితం చేయడానికి చేసే ప్రయత్నాలు ఎప్పుడు జరుగుతాయి. ఆ నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గం ఎప్పుడు గెలడ. ఉమ్. ఆ విక్టరీ చాలా సంచలనం కదా. 1952 నుంచి ఉమ్, అంటే నాకు తెలిసినంత వరకు ఒక్కసారి మసూర్ రెడ్డి గెలిచాడు. ఈ ఎన్నికల రిట్ పిటిషన్ ఏదో వస్తే దాంట్లో పోయింది, తర్వాత లేదు. ఆ, అక్కడ అంతకుముందు గెలిచిన వాళ్ళు ఎలా గెలిచారో కూడా నాకు తెలుసు. ఉమ్, ఈ సామాజిక వర్గంలో చాలా అంతరాలు బాగున్నాయి. తర్వాత ఆధిపత్య పోరు ఎక్కువ ఉంటుంది, ఉమ్, తర్వాత అహంకారం ఎక్కువ ఉంటుంది. ఆ అహంకారం ఉన్న పెద్ద ఆ, అదే సామాజిక వర్గంలో పెద్దవాళ్ళు అదే సామాజిక వర్గం చిన్న వాళ్ళను మంచిగా చూడరు. దాంతో మిగతా నాయకులు, మిగతా శక్తులు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆరు వర్గాలు దాన్ని క్యాపిటలైజ్ చేసుకున్నాయి. అందుకే ఇంతవరకు గెలవలేదు ఇక్కడ. ఉమ్, సరే వచ్చారు, అన్ని రకాలుగా ఉపయోగపడతామని చెప్పారు, అన్ని రకాలుగా సహాయపడ్డారు. ఎన్నికల ముందు వచ్చారు, ఎన్నికల్లో సహాయపడి ఉంటారు, ఒక చరిత్ర సృష్టించారు. ఉమ్. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఏముంది, ఇలా ఎన్ని చూస్తలేము, ఎంతమందిని చూస్తలేము, పార్టీలను చూస్తున్నాం, వ్యక్తులనేనా? అవునా కదా? ఎందుకు వస్తారు, ఎందుకు వచ్చారు, వచ్చిన తర్వాత ఏం చేశారు, ఉమ్, ఏం చేసినా చేయకుండా ఎందుకు వెళ్ళిపోయారు కనపడదా? స్పెసిఫిక్గా అంటే మళ్ళీ సమస్య. ఉమ్. దయచేసి చిట్చాట్లో మనం మాట్లాడుకోవచ్చు. ఓకే. ఈ విషయాల మీద నేను ఎంతమంది గురించి ఏ రాజకీయ పార్టీల గురించి మాట్లాడాలో చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.